హలో ఫ్రెండ్స్, ఈరోజు అత్తరాశలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందు రోజు 1/2 kg బియ్యంని తీసుకొని నానబెట్టుకొని మరుసటి రోజు నీట్గా క్లీన్ చేసుకొని ఇలా వాటర్ వంపేసి పెట్టుకోండి. ఇలా వాటర్ వంపేసి పెట్టుకున్న బియ్యంని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పిండి అయ్యేలాగా పట్టుకోండి. ఇలా పిండి అయిన మిశ్రమాన్ని తీసుకొని ఇలా జల్లెడలో నీట్గా జల్లించుకోండి. ఈ పిండిని తడిపోకుండా ఉండాలంటే ఇలా మెత్తగా ఒత్తి పెట్టుకోండి. వెంటనే స్టవ్ మీద ఒక బాండలి పెట్టుకొని మనం పాకం రెడీ చేసుకోవాలి. 1/2 kg బియ్యంకి 1/2 kg బెల్లం వేసుకొని ఈక్వల్ కొలతలతో పాకం రెడీ చేసుకుందాం. బెల్లం వేశాక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ వేసుకుంటే మనకు తొందరగా కరుగుతుంది. ఇలా కరుగుతూ ఉన్న బెల్లంని మనం కలుపుతూ తీగ పాకం వచ్చే వరకు రెడీ చేసుకోవాలి. ఇలా ప్లేట్లో వేస్తూ అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి తీగ పాకం వచ్చిందా లేదా అని. చూడండి, ఇక్కడ తీగ పాకం వస్తుంది. చూడండి, ఇలా పాకం వచ్చినప్పుడు మనం చేత్తో పట్టుకుంటే మనకి చేతికి అంటుకోకుండా ఉంటలాగా తయారవుతుంది. అప్పుడు పాకం రెడీ అయినట్టు. ఇంకా వెంటనే లేట్ చేయకుండా స్టవ్ ఆఫ్ చేసి మనం రెడీ చేసుకున్న బియ్యం పిండిని ఇందులో వేసి ఉంటలు కట్టకుండా కలుపుతూ వేసుకోవాలి పిండి మొత్తంని. పిండి మొత్తంని ఇలా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. కలపకపోతే ఉండలు కట్టి గడ్డలు గడ్డలుగా వస్తుంది, నీట్గా రాకుండా. చూడండి, ఇలా కలుపుతూ వేసుకోవాలి. చూడండి, పిండి రెడీ అయిపోయినట్టే, అత్తరాశల పిండి. చూడండి, మనం పట్టుకున్నప్పుడు ఇలా ఉంట కడితే అత్తరాశలు మనకు ఈజీగా వస్తాయి. ఇలా బాండలు పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగేలోపు మనం అత్తరాశలు ఒత్తుకొని రెడీగా పెట్టుకుందాం. అయిపోయిన ఆయిల్ ప్యాకెట్స్ ఏవైనా ఉంటాయి కదా, దాన్ని ఇలా కట్ చేసుకొని దాంట్లో ఒత్తుకుంటే మనకు అంటుకోకుండా పేపర్ నీట్గా ఉంటుంది. చూడండి, ఇలా ఒత్తుకోవాలి మనకు కావలసిన సైజులో అత్తరాశల్ని. ఆయిల్ కాగేలోపు మనం ఇవి రెడీ చేసి పెట్టుకోవచ్చు. ఇవి నొక్కుకొని పెట్టుకునే లోపు ఆయిల్ రెడీ అయి ఉంటుంది. ఆయిల్ కాగాక ఇలా ఒక్కొక్కటి తీసుకొని జాగ్రత్తగా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఎర్రగా కాగే వరకు ఉంచి ఆయిల్ ఏమైనా ఉంటే ఎక్కువగా అత్తరాశలు పీల్చేసి ఉంటే ఇలా ఒత్తుకోవాలి. ఆయిల్ని ప్రెస్ చేస్తే ఆయిల్ పోతుంది. ఇలా అత్తరాశలు తీసుకున్నాక ఇలా ప్రెస్ చేస్తే అందులో ఏమైనా ఆయిల్ ఉన్నా పోతుంది. అంతే, అత్తరాశలు ఇంకా రెడీ అయిపోయినట్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.